నమస్తే. తెలంగాణ చరిత్ర, హైదరాబాదు జీవితము, హైదరాబాదు ఎదుగుదల, తెలుగు రాజకీయాలలో వచ్చిన మార్పులు, 50 సంవత్సరాల కింద ఆనాడు తెలుగు సమాజం ఎట్లా ఉన్నది, అది ఏ పరిణామాలను చూస్తూ వచ్చింది ఇత్యాది విషయాలకు సంబంధించి సాధికారికంగా చెప్పగలిగిన అతి కొద్ది మందిలో ఒకరు పరవస్తు లోకేశ్వర్ గారు. రచయితగా, మంచి ఉపన్యాసకులుగా, పరిశోధకులుగా, యాత్రికులు కూడా వారు. సుమారుగా డజన్ వరకు పుస్తకాలు వెలువరించారు. ఇప్పటికీ జీవితంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు, సమాజం గురించి వారి జీవితంలో నుంచే తెలుసుకుందాం. వారు నా దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. మీరేమిటో ఇంట్రోలో చెప్పిన నేను హైదరాబాద్ నగరంలో ఉన్న బై బర్త్ హైదరాబాదీలకు మీ లాంగ్వేజ్ ఉండదు. మీరు తెలుగుని చాలా బాగా మాట్లాడతారు. ఉర్దూలో మీరు చెప్పే షహరీలు, మంచి మంచి పోయమ్స్ మీ పుస్తకాల్లో ఉంటాయి. అవి ఒక రచయితగా ఎవరు మీకు స్ఫూర్తి రాయటానికి? చాలామంది ఉన్నారండి. నాకు గురువులు చాలామంది ఉన్నారు. జీవితాంతం నేను గురువుల అన్వేషణలో ఉన్న చాలామంది గురువుల వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఒకళ్ళు ఇద్దరు అని చెప్పలేను, కానీ కాళోజీ, సదాశివ, జి కృష్ణ గారు, అల్లూరి భుజంగారావు గారు, ఇటువంటి వాళ్ళందరి నుంచి నేను నేర్చుకున్నాను. నేను ముందుకు వెళ్ళిన సాహిత్యంలో వీళ్ళు సాహిత్య గురువులు. తర్వాత రాజకీయాలు, ఇతరత్ర విలియం డార్లింపుల్, విక్రమ్ సేఠ్, ఖుష్వంత్ సింగ్, వీళ్ళందరూ నాకు గురువులే. అయితే వాళ్ళు పరోక్ష గురువులు. అంటే వాళ్ళకు నేను ఏకలవ్య శిష్యుడిని. ఇట్లా జీవితాంతము నిత్య విద్యార్థిగానే ఉన్నాను. చాలామంది నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళంతా నా జీవితంలో ప్రభావశీల వ్యక్తులు. ఇప్పుడు మీకు 74 ఏళ్ళు మొదలు ఒక 10 ఏళ్ళు వదిలేద్దాం. అంటే బాల్య వయసు ఉంటుంది. అంటే ఒక 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాలు 1980 వదిలేద్దాం. అవతల ఉన్న ఈ 60ల నుంచి 80ల మధ్య కాలంలో ఆనాడు హైదరాబాద్ ఏమిటి? ఆ రోజు హైదరాబాద్ ఏమిటి అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాదు వర్జిన్ హైదరాబాద్. వర్జిన్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. తెలుగులో ఏమంటారో వర్జిన్, కన్యా అని అనొచ్చేమో. అన్నం పున్నం ఏమి తెలియక హాయిగా ఆడుతూ పాడుతూ సహజంగా ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో అటువంటి వాతావరణము హైదరాబాదులో ఆ రోజుల్లో ఉండే. హైదరాబాద్ చాలా అందంగా ఉండే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి విధ్వంసం అయ్యింది. ఇక విధ్వంసాన్ని, అభివృద్ధిని మనం ఆపలేము. ఇవి టూ సైడ్స్ ఆఫ్ ద వన్ కాయిన్. నాణానికి 2 ముఖాలు. అభివృద్ధి ఉంటుంది, విధ్వంసము ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ చాలా గొప్పగా ఉండే మా రోజుల్లో. అంత ఖాళీగా, ఎండాకాలం కూడా చలి గాలి వచ్చేది. అంటే అంత చల్లగా ఉండేది వాతావరణం. హైదరాబాద్కి హవా 1 లాఖ్కి దవా అన్నారు. అంత మంచి వాతావరణం ఇది. గండిపేట కా పానీ రంగు ఖుల్తా హై. గండిపేట నీళ్ళు ఎట్లాంటివి అంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రాగానే రంగు పులాయించేది వాళ్లకు. గండిపేటలో నీళ్ళ మహత్యం అది. అట్లనే వికారాబాద్లో శానిటోరియం ఉండే, టీబీ శానిటోరియం చాలా పెద్దది. దక్షిణాదిలో రెండే శానిటోరియంలు ఉండే. ఒకటి వికారాబాదు, 2 మైసూరు. క్షయరోగం వచ్చిన వాళ్ళందరూ అక్కడికే పోయేవాళ్ళు. కాళోజీ కూడా ఆ టీబీ శానిటోరియంలో ఉన్నాడు కొంతకాలం తన యంగ్ వయస్సులో. అయితే నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాదు హవా, హైదరాబాదు నీళ్లు. మా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. అది అంత మిట్ట ప్రాంతం అయినా కూడా, ఓల్డ్ సిటీ అంత చడావు అంటారు ఉర్దూలో, చడావు ప్రాంతం అయినా కూడా ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. బావి నీళ్లు 2 బార్లు చేస్తే బావి నీళ్ళు వచ్చేది. మాకు నల్లాలతో టక్కర్లేదు, సర్కారీ నల్లాతో మాకు పని లేదు. న్యూ సిటీలో సర్కారీ నల్లాలు ఉండాలి. నైజాం టైంలో ఒక జోక్ ఉన్నది, సర్కారీ నల్ల 12 గంట కుల్లా.
నిజమే కుల్ల ఉండేది అటు జోకా? లేదు, నిజంగా 24 గంటలు నీళ్ళు వస్తుండేది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, సరిపోతలేవు, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. సో నీళ్ళ గురించి చెప్పాలంటే జలం జీవం కదా, జలమే జీవం కదా మనుషులకు. మా ఓల్డ్ సిటీలో ఇంటింటికి ఒక బావి ఉండేది. మేము పంపులు పెట్టుకోలేదే. నేను 40 ఏళ్ల వరకు షాలిబండ ఏరియాలోనే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో ఉన్నాను నేను. శాలిబండ అదొక అద్భుతమైన, చెప్పండి. మీ పుట్టి పెరిగిన ఏరియా అది ఎస్, శాలిబండ. పుట్టిందేమో అలియాబాద్లో. కొంతకాలం తర్వాత మా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు షాలిబండలో. అక్కడ ఆ ఇంట్లోనే ఇక నేను 7 ఏళ్ళప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నా. 40 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాం. ఇంకా ఉండేది కూడా. ఇక ఈ మత గొల్లాలతోటి ఆఫీసులు దెబ్బతింటున్నాయి, పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి కాబట్టి మజ్బూరీతోటి. ప్రేమ ఉంటుంది కానీ ఇక వదలక తప్పదు కదా. ఎప్పుడు పోయినండి అక్కడ నుంచి? ఎప్పుడు వచ్చారు బయటికి? నేను 90లో వచ్చిన. ఓ 90స్లో. 51 డేట్ ఆఫ్ బర్త్, 90లో వచ్చిన, 40 ఏళ్ళు. అంటే మీకు 7th నిజాము చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారట కదా? నాకు భాగ్యాపకం ఉంది, మేమందరం పోయినాం కదా. మక్క మసీదుకు పోతే ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు. కేవలం ముస్లిమ్సే కాదు, హిందువులు కూడా. హిందువులకు మొత్తం వ్యతిరేకత లేదు నిజాం మీద. వాస్తవానికి నిజాం మీద మొత్తం వ్యతిరేకత ఉండాల్సిన అవసరం కూడా లేదు. చివరి నిజాం మీద, చివరి నిజాం, 7th నిజాం మీద. మీరు ఉస్మాన్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్ అంటే 6వ నిజాం. ఆయనను మహబూబ్ అలీ పాషా అనేవాళ్ళు. పాషా అంటే ప్రియతముడు అని అర్థం. రష్యాలో సాషా అంటారు. సాషా అన్న ప్రియతముడే. అయితే ప్రజలకు, మా ఏజ్ కంటే కొద్దిగా ముందున్న వాళ్లకు నిజాం మీద సానుకూల అభిప్రాయం ఉండే. 1939లో బహదూర్ యార్ జంగు, తర్వాత ఖాసిం రజ్వీ లాంటి వాళ్ళు వచ్చి రజాకార్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పాపం ఆయన కీలుబొమ్మగా తయారయ్యాడు. బట్ హీ వాజ్ వెరీ బెనావలెంట్, ఉదారుడు, అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఉస్మానియా హాస్పిటలు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, ఇక లేకపోతే బొక్కరదఖానా అనేవాళ్ళం మనం. నిమ్స్ను, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అండ్ ఛాతీ హాస్పిటల్స్ లిస్టు మీకు తెలిసిందే కదా. సో నిజాం వాజ్ వెరీ బెనావలెంట్. తర్వాత తన కోసము అతను ఎప్పుడు విలాసాల కోసం ఖర్చు చేయలేదు. అవునా? చేయలేదు తన కోసం. ఇప్పుడు రాజులంటే ఏంటి? భోగలాలస్సులు, అంతే కదా. నవాబులు కానీ, రాజులు కానీ, ఫ్యూడల్ ప్రభువులు కానీ భోగలాలస్సులు. ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, అందరూ భోగలాలస్సులు. నిజాం తన కోసము డబ్బులు ఖర్చు చేయలేదు. ఎందుకో ఆయన అట్లా అన్నారు మరి? ఆయన తత్వం అది. ఆయనకు ఒక రకమైన వైరాగ్యం కూడా ఉండే. అయితే నిజాంకి 2 కొడుకులు ఉన్నారు. ఒకరేమో ఆయన ఎవరు, ఆజంజాహి, రెండోదేమో మోజంజాహి. ఆజంజాహి పెద్ద కొడుకు. తండ్రి చెప్పినట్టు తినేది. ఏది, వాళ్లకు ప్రతి నెల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తారు కదా. ఇచ్చిన పాకెట్ మనీని అతను ఏమనకుండా తీసుకునేది, అందులోనే పరిమితంగా అతను తన జీవితం కొనసాగించేవాడు. మోజంజాహి అట్లా కాదు, ఆయన చాలా విలాస పురుషుడు ఆయన. అయితే రంజాన్ పండుగ వచ్చింది. నిజాం ఏం చేసిండు, 2 పిల్లలకు ఆ మదీనా బజార్లో దొరికే అతి చౌక షేర్వాణి గుడ్డ తీసుకొచ్చి చాలా సంతోషంగా, ఇది నీదిరా అని అంటే, ఆ పెద్ద కొడుకు బుద్ధిమంతుడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. కానీ చిన్న కొడుకు అన్నట, నేను ఇటువంటి సౌకరకం షేర్వాణి, సస్తా మాల్కా షేర్వాణి మై పహన్తోమే అని ముందుకేసిందట. అప్పుడు నిజాం ఏంటంటే కొద్దిగా చాలాకీగా, చూడు బిడ్డ, ఇంత పెద్ద నవాబ్ను నేను, చూడు నా షేర్వాణి చూడు ఎట్లున్నది, ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే వేసుకుంటున్నా నేను, ఇక నేనే ఇట్లా వేసుకున్నప్పుడు నువ్వు ఎట్లరా ఇట్లా కిరికిరి చేస్తే అంటే, देखो आपके अब्बाजान कैसे थे मुझे तो नहीं मालूम, मगर मेरा अब्बाजान जो है राजा है, नवाब साहब है, मैं क्यों पहनता हूँ ये सस्ता माल मैं क्यों पहनता हूँ అని అన్నాడు. అప్పుడు ఏం చేసిండంటే నిజాము, అంటే మీరు ఆయన విలాస పురుషుడు కాదు అని మీకు చెప్పడానికి నేను చెప్తున్నా ఈ ముచ్చట్లు.
అప్పుడు ఏం చేసిండంటే వీడు పాకెట్ మనీ కూడా వీనికి సరిపోతలేదు, నా పేరుతో అప్పులు చేస్తున్నాడు మార్కెట్లో పోయి, మళ్ళీ అవి నేనే కదా తీర్చాల్సింది. అప్పుడు ఏం చేసిండు, సిటీ అర్బన్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈయనను చైర్మన్ సదర్ సాబ్గానో పెట్టి జీతం ఏర్పాటు చేసిండు. అప్పుడు ఆ మోజంజాహి నవాబు కట్టించిన భవనమే మోజంజాహి మార్కెట్. సో ఇవన్నీ కథలు. బట్ ఈ వాజ్ ఇప్పుడు ఒకటండి, ఏ నవాబు ఏ రాజుకైనా వెలుగునీడలు. అది ఇప్పుడు మోజంజాహి మార్కెట్ వాళ్ళ ఆఫీస్ ఒకప్పుడు ఆయన కాదు, ఆయన కట్టించిండు అది ఫర్ మార్కెట్ ప్లేస్ అని. ఆయనే కట్టించాడు. మోజంజాహి యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దట్ సిటీ డెవలప్మెంట్ బోర్డ్. అప్పుడు కూడా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని ఒకటి ఉండే, సిఐబి. అప్పుడు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డులో ఏం జరిగిందంటే, మన నయాపుల్ దాటి మనము మదీనాకు పోతుంటే ఒక పెద్ద గేట్ ఉండేది, అది ఢిల్లీ దర్వాజా అని అనేవాళ్ళు. అంటే ఢిల్లీకి వెళ్ళే దారి కాబట్టి ఢిల్లీ దర్వాజా అని అనేవాళ్ళు. ఢిల్లీకి వెళ్ళడం అంటే ఢిల్లీ అటు ఉత్తర దేశానికి పోయే మార్గం కాబట్టి ఓ పెద్ద దర్వాజా కట్టించి, చాలా దర్వాజాలు ఉండే కదా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, 12 దర్వాజాలు ఉండే. ఇప్పుడు డబిల్పురా దర్వాజా ఒకటి ఉన్నది, పురాణపుల్ దర్వాజా ఒకటి ఉన్నది, మిగతా అన్నీ ఎగిరిపోయినాయి. నేను అలియాబాద్ దర్వాజా పక్కన ఉండే స్కూల్లో నేను చదువుకున్నాను ఆ రోజుల్లో. అక్కడ ఒక పెద్ద బురుజు ఉండే, ఆ బురుజు మీద పెద్ద తోపు ఉండే. మేము ఆ బురుజు మీదకి ఎక్కి తోపు మీద కూర్చునేది. గాలి స్పీడ్గా వస్తుంటే మేము బక్కపల్సటి పిల్లలం కాబట్టి ఎగిరిపోతామేమో అన్నంత భయం ఉండేది. అయితే ఢిల్లీ దర్వాజా ఉంటే ఈ నగర అభివృద్ధి, ఇప్పుడు నగరము చాలాసార్లు వేషం మార్చుకున్నదండి, అది సహజం. ఇప్పుడు మన ఇల్లు కూడా మారుతుంది కదా, ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి మనం చేంజ్ మారుతూనే ఉంటుంది. కానీ మీ చిన్నప్పటి హైదరాబాద్ మీద ఒక కవిత చెప్పండి. మీ చిన్నప్పుడు మీరు చూసిన హైదరాబాద్. చాలా ఉన్నాయి కవితలు. ఆషిక్ మర్తే నహీ, ఆషిక్ మర్తే నహీ, వే జిందా దఫనాయే జాతే हैं, खबर खोद कर देखो वे इंतजार में रहते हैं. ప్రేమికులు మరణించరు, వారిని సజీవంగా బొందబెడతారు. ముగలాజం సినిమాలో చూసినావు కదా, అక్బర్ చక్రవర్తి ఆఖరికి సజీవంగా, వెనకట అవి ఉండేటి. ప్రేమికులు మరణించరు, వారిని సజీవంగా బొందపెడతారు. సమాధిని తవ్వి చూస్తే వాళ్ళు ఒకరి కోసం ఒకరు నిరీక్షణలో ఉంటారు. ఓహో, आशिक मरते नहीं, वे जिंदा दफनाए जाते हैं, खबर खोद कर देखो वे इंतजार में रहते हैं. చాలా కవితలు ఉన్నాయి, చాలా కవితలు ఉన్నాయి. హైదరాబాద్ మీ చిన్నప్పుడు ఇప్పుడు ఆ షహర్నామా అన్న పుస్తకంలో ఒక 15-20 కవితలు సందర్భానుసారంగా నేను అదే నేను ఆ కవితలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ షహర్నామాలో మీరు చెప్పదలుచుకున్న అంశం అయిపోయిన తర్వాత ఒక హిందీ కవిత ఉంటుంది, దాని అద్భుతమైన కరెక్ట్ సూటబుల్ ఉన్నాయి దీంట్లో. ఉర్దూ డజన్లకు వచ్చింది ఉర్దూ కవితలు. తర్వాత మీరు చిన్నప్పుడు చూసిన హైదరాబాద్ ఎప్పటి వరకు ఎట్లా ఉండేది సిటీ విస్తీర్ణం? అప్పుడు మేము ఓల్డ్ సిటీ వాళ్ళము. దాన్ని మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు. ఓల్డ్ సిటీ కాదు, గోల్డ్ సిటీ అని అన్నాడు ఆయన. నిజంగా మా దృష్టిలో అది స్వర్ణ నగరమే. అది ఎందుకు అని అంటే 6వ నిజాం కాలంలో వరకు, మహబూబ్ అలీ పాషా టైం వరకు అసలైన క్యాపిటల్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ వాజ్ ఓల్డ్ సిటీ. అన్ని కార్యాలయాలు, హైకోర్టు అక్కడే ఉందా? అటువైపే ఉందా? మహారాజా కిషన్ ప్రసాద్ దేవుడి అక్కడే ఉందా? చందులాల్ బారాదరి దేవుడి అక్కడే ఉందా? షాలిబండ గడియారం మీకు తెలుసు. నగరానికి అందంగా 12 దర్వాజాలు ఉండేటి. నగరమే అదిగా, అదే అసలైన నగరం అది. అందుకోసమే ఒక మంచి పాట వచ్చింది, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ. వినుండొచ్చు. 60లలో అమాయకుడు అని కృష్ణ వాణిశ్రీ సినిమా అనుకుంటా, అమాయకుడు. అందులో ఈ పాట, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ అని. ఈ బండ కొండ అసలు తెలంగాణ మొత్తము
దక్షిణ తెలంగాణ ముఖ్యంగా బండలు కొండల దేశం ఇది. బండలు కొండలు కరెక్ట్. ఎత్తుపల్లాలు, బండలు కొండలు ఊరే ఉండదు, ఊరికి నేరితే చుట్టుపక్కల కొండలే కాదు. ఎందుకు అనంటే ఇక్కడి యొక్క నైసర్గిక స్వరూపము, ఈ జియోగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉన్నదో దక్కన్ ప్లాటూ అంటే దక్కన్ పీఠభూమి, ఎత్తైన పీఠభూమి. ఇక్కడ రాక్ ఫార్మేషన్ బ్యూటీ చాలా ఉంటుంది. రాక్ ఫార్మేషన్ అంటే ఏమంటారు, రాతి గుండ్ల సౌందర్యము. అయితే మా చిన్నప్పుడు బంజారా హిల్స్ ఏంది, లంబడోళ్ళు ఉండే గుట్టల ప్రదేశం అది బంజారా హిల్స్. ఇల్లు కూడా లేదు కదా చిన్నప్పుడు ఇక్కడ. అప్పుడు నవాబుల ఇండ్లు ఒకటి రెండు ఉండే బంజారా హిల్స్లో. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. ఇప్పుడు చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ అంటే ఏంటిది, ఇప్పుడు మన కేవీఆర్ పార్కు, అది యాక్చువల్గా చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు వచ్చినా అదే ప్యాలెస్లో ఉండి ఆయన ఒక నెల 2 నెలలు విశ్రాంతి తీసుకొని తన కవితలు రాసుకునేవాడు. సో చెప్పేది ఏంటంటే మా చిన్నప్పుడు హైదరాబాదు బ్యూటిఫుల్ ప్లేస్ విత్ రాక్ ఫార్మేషన్స్, దక్కన్ ప్లాటూ అనేది. తర్వాత ఇక మా ఓల్డ్ సిటీకి వచ్చేసరికి 12 దర్వాజాలు, దాన్ని ఉర్దూలో బారాదరి అని అంటారు. ఒక బిల్డింగ్ను, ఒక భవనాన్ని కడితే 12 తలుపులు ఉండేటి, 12 కిటికీలు ఉండేటి, అన్ని వైపుల నుంచి గాలి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మన తారామతి బారాదరికి మనం పోయినట్టయితే పైన ఏదైతే ఉన్నదో మీరు లెక్క పెట్టండి, 12 తలుపులు ఉంటాయి. అప్పుడు అట్లా పెట్టేవాళ్ళ అట్లా. దాన్ని ఏమంటారు, అప్పటి ఆర్కిటెక్చర్ అది, అప్పటి ఆర్కిటెక్చర్ ఆ రకంగా ఉంది. ఇళ్ళల్లో కూడా అట్లే ఉండేదా? ఇల్లు కూడా కొన్ని అట్నే ఉండేటి, విశాలంగా ఉండేటి, వృక్ష సంపద ఎక్కువ ఉండేది. తర్వాత కిటికీలు ఉండే, గొల్ల కిటికీ ఫర్ ఎగ్జాంపుల్. కావంటారు గొల్ల కిటికీ అంటారు. గొల్ల కిటికీ అని ఒకటి హుసేనియాలం పక్కన ఉంటుంది అది. సో నగర సౌందర్యం చెప్పాలంటే వర్ణనాతీతము. మంచి వెదరు, సమయానుకూలంగా వర్షాలు, ఎండలు, చలి. తర్వాత మేము మీకు తెలుసు శాలిబండ ఎక్కడుందో, నెహ్రూ జులాజికల్ పార్క్ ఎక్కడున్నదో తెలుసు, అంతే కదా. జూ పార్కులో పెద్ద పులి అరుస్తే, సింహం అరుస్తే ఉదయం 4 గంటలకు మా ఇంట్లోకి వినబడేది. అవునా? ఎక్కడ జూ పార్కు, ఎక్కడ శాలిబండ? ఎందుకు వినబడేది తెలుసా? అన్ని సింగిల్ ఇళ్ళు, విశాలమైన స్పేసెస్, మళ్ళీ చాలా దూరం కదా అక్కడికి ఇక్కడికి. అవునబ్బా, ఎందుకు వినబడేది అంటే ఇంత జనవాసాలు లేవు, ఎన్ని ఇండ్లు లేవు. తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్లు, బిల్డింగులు, అప్పుడంతా సింగిల్ ఫ్లోర్ ఇల్లే ఉన్నా, ఒక సింగిల్ ఫ్లోర్, అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు. కాబట్టి అక్కడ చప్పుడు ఏదన్నా అయితే మేము రాత్రిపూట మాకు ఉదయం 3:30-4 గంటలకు అది అరుస్తుండేది. మా అమ్మనే రాగో పెద్దపుల్లి అరుస్తున్నది అని. మీకు ఇంకో మాట చెప్తా, అలియాబాద్ దాటిన తర్వాత మీరు ఫలక్మా ప్యాలెస్ పోతుంటే రైట్ సైడ్ పెద్దపుల్లి తోట అని ఒకటి ఉంటుంది. పెద్దపుల్లి తోట, దాని పేరే పెద్దపుల్లి తోట. అది మా చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీకి వాటర్ సప్లై చేసే కేంద్రం. అది యాక్చువల్గా పెద్ద తోట. పెద్దపుల్లి వచ్చింది ఓసారి అన్నకు అక్కడికి. ఇప్పుడు నగరం చుట్టుపక్కల అంతా చిరుతలు, పెద్ద పుళ్ళు, అడవి, ఎంత పెద్ద పెద్ద పాములు ఇవ్వాలి. అది బై మిస్టేక్ అక్కడికి వచ్చింది. రాగానే దాన్ని పట్టుకొని, అప్పుడు జూ ఎక్కడుండే మా చిన్నప్పుడు, నెహ్రూ జులాజికల్ పార్క్ 64లో ఏర్పడ్డది. నేను 13 ఏళ్ళు ఉన్నప్పుడు. అసలైన జూ ఎక్కడ తెలుసా? బాగేయాం పబ్లిక్ గార్డెన్. ఈ పబ్లిక్ గార్డెన్లో జూ ఉండే. 4-5 సార్లు పోయినాం మేము ఆ జూకు చిన్నప్పుడు. ఇక జూకు పోవటం అంటే అదొక వర్ణనాతీతమైన అనుభవం. అప్పుడు చార్మినార్ వరకు నడుచుకుంటూ వచ్చి, చార్మినార్ దగ్గర డబుల్ డెక్కర్ ఎక్కి, డబుల్ బస్ ఎక్కి బాగేయాం దగ్గర దిగితే లోపల పోయిన తర్వాత అన్ని వృక్షాలు. అయితే అండ్లనే జూ ఉండేది. నేను మొదటిసారిగా పులిని, సింహాన్ని చూసింది బాగేయాంలో. ఇప్పుడు మన పబ్లిక్ గార్డెన్. బాగే ఆమ్ అంటే ఏంటిది? బాగ్, ఆమ్ అంటే సకల జనుల ఉద్యానవనము. దాన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ గార్డెన్ అన్నారు. ఓకే ఓకే. సో జూ అక్కడ ఉండేది. అయితే మీకు ఇంకోటి,
నగరంలో ఈ జనవాసాలు డెవలప్ కాలేదు కాబట్టి శాలిబండ మీకు ఐడియా ఉంది. ఉప్పుగూడ స్టేషన్ ఎక్కడుంది? అవును. ఐడియా ఉంది కదా. ఇప్పుడు డబీర్పూర, యాకుత్పూర, అన్ని పూరలు అవన్నీ. ఉప్పుగూడ, ఫలక్నుమా, ఉమ్. ఇది లైను. ఇంకా ఇటు వస్తే మలక్పేట, కాచిగూడ. ఉదయం పూట కర్నూలు నుంచి వచ్చే రైలు, ఉదయం కాదు మధ్యాహ్నం మధ్యరాత్రి పూట రైలు వస్తే ఆ రైలు కూత, రైలు చప్పుడు నిద్రలో ఉన్న మాకు గొప్ప సంగీతం లాగా అనిపించేది. ఉమ్. ఇది ఎందుకు చెప్తున్నాను నేను? జనాలు లేరు, జనవాసాలు తక్కువ, బిల్డింగులు లేవు, ఈ సెల్ టవర్లు లేవు. అప్పటికి చాలా మార్పు కదా. కానీ ఇక్కడ ఇది ఇంత హైదరాబాదీ నేటివిటీ ఉన్న మీరు సలాం హైదరాబాద్ నవల బహుశా ఇది 2006, 2007 నాటికే తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నా సరే ఈ నవల గురించి మాట్లాడుకోవడం, తర్వాత ఈ నవల అక్కడక్కడ ఆవిష్కరణలు జరగడం నాకు బాగా గుర్తుంది. 2005లో నేను తెలుగు యూనివర్సిటీలో జరిగింది. ఒక్కటేమిటి ఓ పెద్ద జాతర, ఒక్కటేమిటి పండగ. జనాలు మామూలు జనాలు కాదు. మీకు నిజంగానే హైదరాబాదీలో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, ఒక పరిధి ఉంటుంది. అంటే అందరు అట్లని కాదు, పరిధిలో ఉంటారు వాళ్ళు. ఇంత విశాలంగా మీరు ఎట్లా రాగలిగినారు? సలాం హైదరాబాద్ ఎందుకు రాయాలనిపించింది? ఒక్క ముక్కలే చెప్పనా, ఐఎమ్ సన్ ఆఫ్ ద సాయిల్, భూమి పుత్రుని. మరి ఈ భూమి మీద పుట్టినప్పుడు భూమి రుణం తీర్చుకోవాలి కదా నేను. కాబట్టి రాసిన సలాం హైదరాబాద్. ఇంకా చాలా కారణాలు చెప్తా. నగరాన్ని ప్రేమించినాం మనం అందరం. ఆ ప్రేమల నుంచే ఇవన్నీ కళలు, సాహిత్యము, సంగీతము అన్నీ వస్తాయి. మన నగరానికి ప్రత్యేక సంగీతం ఉన్నది, తీన్మార్. తీన్మార్ వాయిద్యము కేవలం ఓల్డ్ సిటీలో బార్కస్ వాళ్ళు, చావుష్లు అనబడే వాళ్ళే. అది ఆఫ్రికన్ డప్పు సంగీతం. అది అవునా? యమన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళను చావుష్లు అని అనేవాళ్ళు. వీళ్ళు నిజాం యొక్క అరబ్ దళంలో వీళ్ళు ఒక భాగం, చావుష్లు. వాళ్ళ వాయిద్యము తీన్మార్. సో హైదరాబాద్కు ఒక సంగీతం ఉంది, ఒక సాహిత్యం ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక ఫుడ్ ఉంది, ఒక కల్చర్ ఉంది, ఒక మాట్లాడే శైలి ఉన్నది. మీరు ఇందాక అన్నారు మీ శైలి తెలుగు, ఉర్దూ. మరి మా చిన్నప్పుడు ఉర్దూ రాజ్యమే లేనిది బాగా. మా బాపుకు కోపం వస్తే మమ్మల్ని సూవర్కే బచ్చే అని తిట్టేటోడు. హీ వాజ్ ఎ స్కూల్ టీచర్. హీ వాజ్ ఎ స్కూల్ టీచర్, దట్ టు ఉర్దూ మీడియం స్కూల్. ఆ పూరలను తిట్టి తిట్టి ఇంటికి రాగానే మమ్మల్ని మన కోపం వస్తే సూవర్కే బచ్చే అని తిట్టేటోడు. ఉర్దూ. ఆయన ఇంటికి సియాసత్ పేపర్ తెప్పించేవాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ ఉర్దూలో మాట్లాడుకునేవాళ్ళు. అంతెందుకు 1980 వరకు కూడా మేము పిల్లలము, దోస్తులము ఇంగ్లీష్ అంతా యూజ్ చేయకపోయేది, మాకు రాకపోయేది కూడా. మేము తెలుగు, ఉర్దూలోనే ఎక్కువ మాట్లాడుకునేది. తెలుగు మాట్లాడుకునేది ఫ్రీగా. తెలుగు మాట్లాడినా ఉర్దూ ఫుల్గా లోపలికి వచ్చేసేది. అరే ఏమ్రా భయ్ చారానా మురిగికు బారానా మసాలా వేసినవు నువ్వు. సామెతలు, ఉర్దూ సామెతలు ఆ పుస్తకంలో నేను రాసిన హైదరాబాద్ జన జీవితంలో ఉర్దూ సామెతలు. ఇప్పుడు చారాణ మురిగికో బారాణ మసాలా మీకు చాలా బాగా తెలుసు. ఇంకో సామెత ఉంది, అరే కాయనై పియనై బారాణ కా గిలాస్ పొడిదియే. ఎవడో అమాయకుడు హోటల్కి పోయిండట ఛాయ్ తాగుదామని, ఏదో ఇట్లా చేయదానే కింద పడ్డది. బారాణ కా గిలాస్ ఏవో, సో బారాణ వసూలు చేసిండ్రు మన దగ్గర నుంచి. ఇట్లా బోలెడని సామెతలు ఉన్నాయి కదా మనకు. అయితే నేను హైదరాబాద్ ఎందుకు రాసినా అని మీరు అడుగుతున్నారు కదా. కొద్దిగా నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను చిన్నప్పటి నుంచి. మా బాపు స్కూల్ టీచర్ కాబట్టి పుస్తకాలు ఇంట్లో ఉండేటి. తెలుగు అందుబాటులో ఉన్నది అప్పటికి. బాలమిత్ర, చందమామ, మా అక్కలు తెలుగు నవలలు చదివేది, మా అమ్మ నవలలు చదివేది. మా అమ్మమ్మ గుడ్డిదైనా కూడా ఆమె గుడ్డామె అయింది ఆఖరికి. విశ్వనాథ సత్యనారాయణ అనే ఒక 1000 పడగల పుస్తకం మా అక్కలతో చదివి వినిపించుకునేది. కాబట్టి మాకు చదువు అనేది ఒకటి ఉండేది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, లాహోర్ మీద పుస్తకాలు వచ్చినాయి, నవలలు. లక్నో మీద పుస్తకం వచ్చింది 1895లో. అబ్దుల్ హలీం షరర్ అనే ఆయన
గుజిస్తా లక్నో అని ఒక పుస్తకం రాసిండు, ప్రాచీన లక్నో అని. దాన్ని మన పెద్ద దాశరథి గారు తెలుగులో చేసిండు. ఇప్పుడు దాశరథి శత జయంతులు నడుస్తున్నాయి కదా, కృష్ణమాచార్యులు ఆయన రంగాచార్యులు. ప్రాచీన లక్నో అని ఒక బుక్ రాసిండు. భోపాల్ మీద పుస్తకాలు ఉన్నాయి, లక్నో మీద ఉన్నాయి, ఢిల్లీ మీద బోల్డ్ అని పుస్తకాలు ఉన్నాయి. ఖుష్వంత్ సింగ్ ఢిల్లీ అని ఇంగ్లీష్లో ఒక నవల రాసిండు. అది చదివి అప్పుడు నా మనసు తిరిగింది. అరే, అన్ని నగరాల గురించి పుస్తకాలు ఉన్నాయి, మన హైదరాబాద్ మీద పుస్తకం లేదు, ఇది ఎంత తప్పు. మనము ఇంకోటి, అప్పుడు క్రిటికల్ రోజులు మనకు 2002-03లో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. అప్పుడు నేను ఫస్ట్ ఎవరిది హైదరాబాదు, 1001 శేష ప్రశ్నలు అని 2 పుస్తకాలు రాసి, ఇట్లా కూడా కాదు, మన హైదరాబాద్ చరిత్ర సంస్కృతి 400 ఏళ్ళు కదా మనది చరిత్ర సంస్కృతి, వీటన్నిటినీ, జనజీవనాన్ని, ఇక్కడ నడిచిన ఉద్యమాన్ని, ఇక్కడ ప్రజలు, వీళ్ళ యొక్క జీవన విధానము, ఇవన్నీ రాయాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నా. ఇది మన హైదరాబాద్ యొక్క గొప్పతనం చెప్పి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయొద్దు అనేది నా ఆర్గ్యుమెంట్. అప్పుడు నరేంద్ర లూథరు ఇంగ్లీష్లో ఒక బుక్ రాసిండు, ద మెమరీస్ ఆఫ్ హైదరాబాద్ అని. అది నేను చదివిన, కానీ అది నాకు తృప్తిని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఆయన చాలా గొప్పవాడు, ఐఏఎస్ ఆఫీసరు, మనమందరం ఆయనకు కృతజ్ఞులము, థ్యాంక్ఫుల్గా ఉండాలి. బీయింగ్ ఏ పంజాబీ, he came to Hyderabad in 1956 as a IAS ఆఫీసర్. సో ఇక్కడి మనిషి కాదు ఆయన. దీని మీద ప్రేమతోటి ఆయన ఒక బుక్ రాసిండు. మనం ఎందుకు రాయొద్దు? మనం సన్ ఆఫ్ ద సాయిల్ కదా, భూమిపుత్రులం కదా, ఈ మట్టిలో పుట్టి పెరిగిన మొక్కలం కదా మనం రాస్తే, మన అనుభవాల నుంచి రాస్తే, మన స్వీయ అనుభవాల నుంచి రాస్తే ఎఫెక్టివ్ ఉంటుంది అది అని ఈ స్థలం హైదరాబాద్ పుస్తకానికి రాసింది. అద్భుతమైన ప్రశంస. ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎట్లా వచ్చింది మీకు ఈ పుస్తకానికి? చాలా వచ్చినాయి కదా, తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది. అద్భుతమైన ప్రశంసన. 3 నెలల్లో 1000 కాపీలు అమ్ముడుపోయినాయి, 1200 కాపీలు అమ్ముడుపోయినాయి 3 నెలల్లో. 3 నెలల్లో. తర్వాత ఈ పుస్తకం మొత్తము నా డబ్బులతో వేసుకున్నా. నాకు కాన్ఫిడెన్స్ ఏందా, మళ్ళీ నెక్స్ట్ ముద్రణ కోసము బొటాబొట్టి డబ్బులు వస్తే చాలు అనుకున్నా. చాలా డబ్బులు వచ్చినాయి నాకు. ఆ అన్ని డబ్బులతోటి 15-20 పుస్తకాలు నేను ప్రింట్ చేసుకుని, ఇంకా తర్వాత అన్ని పుస్తకాలకు డబ్బులు వచ్చినాయి. మళ్ళీ నేను వాటిని పుస్తకాల మీద పెట్టిన తప్ప నేను నా సొంతానికి వాడలేదు, మళ్ళీ సొంతానికి వాడుకోలేదు. నాకు అవసరం కూడా లేదు. బికాజ్ ఐ వర్క్డ్ యాజ్ ఏ ఆఫీసర్. కమర్షియల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్సెస్లో నేను డెప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, పెద్ద హోదాతో రిటైర్. అంతకంటే ముందు నేను 10 ఏళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఎక్కడ? లెక్చరర్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడలో. ఐ వాజ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్, రాజనీతి శాస్త్రము ఉపాధ్యాయుడు నేను. నాది తెలుగు సాహిత్యం కాదు, నాది తెలుగు పంతులు కాదు నేను. కానీ మరి ఎంత ఉర్దూ షాయరీలు, దాని అనువాదము, అద్భుతమైన అనువాదం ఉంటుంది. ఇప్పుడు దోస్తులల్లో సగం మంది తురుకోళ్ళు, నాకు మా గల్లీలో సగం మంది తురుకోళ్ళు, సగం మంది మహారాష్ట్రులు, సగం మంది కన్నడిగాలు. కాబట్టి నాకు ఒక కాంపోజిట్ కల్చర్, భిన్నమైనటువంటి సంస్కృతి మా గల్లీలో ఉండే. అట్నే బహుజనులు ఉన్నారు మా దగ్గర, గొల్లోళ్ళు, మంగళోళ్ళు, చాకలోళ్ళు. అది నాకు విశ్వమే విశ్వవిద్యాలయము అని ఒక మాట ఉన్నది, గోర్కీ అంటాడు. అది విశ్వమే విశ్వవిద్యాలయము. ఆ స్కూల్లో చదువుకున్నది ఎంత చదువుకున్నానో తెలియదు, కానీ నేను ప్రజల నుంచి, మా బస్తీల నుంచి నేను నేర్చుకున్నాను. సో అట్లే ఇది రాసినాను. ఆ నేపథ్యం, ఆ నేటివిటీ ఉంది కదా, దాని మీద ఒక ఉర్దూ ఒక పంక్తి. ఉర్దూ ఆ బుక్ రాదు నాకు, మంచి దీంట్లో కొన్ని వందలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి, 20-30 ఉన్నాయి ఉర్దూ కవితలు. మీతకి మీరు జీవించినప్పుడు ఢిల్లీ మీదికి అహ్మద్ షా అబ్దాలీ దాడి చేసిండు 1739లో. అహ్మద్ షా అబ్దాలీ. అప్పుడు మిగతాకి మీరు భయపడి ఢిల్లీని వదిలిపెట్టి ఆగ్రాకు వచ్చిండు. మళ్ళీ ఆగ్రా నుంచి లక్నోకి వెళ్ళిపోయిండు. అయితే మిగతాకి మీరు తన కవిత్వంలో ఒక మాట అంటాడు, మందిర్ తోడో మస్జిద్ తోడో, మందిర్ తోడో మస్జిద్ తోడో, మగర్ ప్యార్ బరా దిల్ మత్ తోడో.
మనిషి యొక్క మనసును ఇరగొట్టకు. నీ ఇష్టం, మసీదు కూలగొట్టుకో, ఏమన్నా చేసుకో కానీ మనసు కానీ మనిషి యొక్క మనసు అది అర్థం కదా. ఒకసారి పగులితే ఇక మళ్ళీ అతకటం కష్టం కదా. ఎవరు రాసింది ఇది? ఇది మిర్తకి మీరిది, ఇది మిర్తకి మీరు వాళ్ళంతా గాయపడిన హృదయాల నుంచి వాళ్ళు అది. ఇగో ఇది ఎంత బాగుంది చూడండి. ఉగ్తా హువా కిరణ్ రోషనీ ఆప్కు దో, खिलते फूल खुशबू दे आपको, हम तो कुछ न दे सकते लेकिन देने वाला सब कुछ दे आपको. తెలుగులో ఏంటంటే, ఉదయించే కిరణం మీకు వెలుగునిచ్చుగాక, విచ్చుకునే పుష్పం మీకు పరిమళాన్ని ఇచ్చుగాక. నేనైతే మీకు ఏమీ ఇవ్వలేను కానీ ఇచ్చేవాడు మాత్రం మీకు అన్నీ ఇచ్చుగాక. అబ్బా బాబా, ఇదొక కవిత్వం. అట్లనే పుస్తకాల మీద ఇక్కడ అది నాకు చాలా ఇష్టమైన ఇంత గొప్ప. మరి ఇచ్చేవాడు మనం అడిగితే మనం ఒకటి ఉండి అడుగుతాం, ఇచ్చేటోడికి హృదయం గొప్ప. గ్రంథాలయాలు, పుస్తకాలు ఎంత విలువైనదో మొఘల్ టైంలో హుమాయూన్ పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించిండు. బాబర్ కొడుకు హుమాయూన్. హుమాయూన్ను షేర్షా సూరి ఓడించిండు. మళ్ళీ ఆయన రాజస్థాన్ అడవులకు పారిపోయినప్పుడు అక్బర్ పుట్టిండు. ఇదంతా వేరే కథ. హుమాయూన్ పుస్తకాల పురుగు. మన ఢిల్లీలో పెద్ద లైబ్రరీ నిర్మించిండు ఆయన. ఆఖరికి ఆయన చనిపోయింది కూడా ఎట్లా అంటే, లైబ్రరీకి పోయి చదువుకొని పరాకుగా మెట్లు దిగుతుంటే కాలు జారి పైనుంచే కింద పడి చచ్చిపోయింది. అప్పుడు ఈ కవిత్వం వచ్చింది. ఇది మొఘల్ టైం నాటి కవిత్వం. మొఘల్ టైం అంటే చాలా. हमें दुनिया से क्या मतलब, हमें दुनिया से क्या मतलब, कुतुब खाना है वतन अपना. కుతుబ్ ఖానా అంటే గ్రంథాలయాన్ని ఉర్దూలో కుతుబ్ ఖానా అంటారు. వతన్ అంటే దేశం. హమే దునియా సే క్యా మతలబ్, కుతుబ్ ఖానా హై వతన్ అప్నా. మరేంగే హమ్ కితాబోం పర్, మరేంగే హమ్ కితాబోం పర్, హర్ వరక్ హై కఫన్ అప్నా. తెలుగులో చెప్తాయి, ఈ లోకంతో మాకేం సంబంధం, గ్రంథాలయమే మా స్వదేశం. పుస్తకాల కోసం ప్రాణాలు విడుస్తాము, ప్రతి కమ్మను కప్పుకొని లోకాన్ని వదులుతాము. వాడ మీద ఒక గుడ్డ కప్పుతారు కదా, అది పుస్తకం పేజీ కప్పుకోవడం. మేము చచ్చిపోయేటప్పుడు కూడా ఓ పెద్ద పేజీ కప్పుకొని మేము లోకాన్ని వదులుతాము. ఇట్లా ప్రేమ కవిత్వాలు ఉన్నాయి. ఇది ఇది భారత్ గుణవర్ధక్ సంస్థ గ్రంథాలయము 1905లో రాయ్ మహబూబ్ నారాయణ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి. మన హైదరాబాద్ వాళ్ళు కాయస్థులు, కానీ మా గౌలీపురాల్లో ఉండేవాడు. ఆయన కూతురే ప్రఖ్యాత చరిత్రకారిణి అవధీష్ రాణి. ఇప్పటికీ ఆమె 80-90 ఏళ్ళు ఉంటుంది. ఆమె ఉన్నది. ఆమె తెలుగు వచ్చా మీకు? తెలుగు మామూలుగా మాట్లాడుతుంది, కానీ ఆమె ఉర్దూలో పండితు, రష్యన్ లాంగ్వేజ్లో పండితురాలు ఆమె. మన రాజ్ బహదూర్ గౌర్ అని కమ్యూనిస్ట్ నాయకుడు ఉండే హైదరాబాద్లో, ఆయనకు ఏమంటారు కజిన్ సిస్టర్ ఈమె. వీళ్ళ ఫాదర్ ఈ లైబ్రరీ. మా జీవితము సగం ఈ లైబ్రరీలో గడిచింది చదవడం. నేను చదివిన పుస్తకాలు, నాకు అసలైన స్కూలు కాలేజ్ అంటే ఇది. కాబట్టి నాకు ఏదైనా ₹1,00,00,000 ఏదైనా ప్రభుత్వం ఇస్తే ₹1,00,00,000 మళ్ళీ గ్రంథాలయానికి ఇస్తాను. నేను పెట్టుకోను, నాకు అవసరం లేదు. అంత ఇష్టం. ఇప్పటికి కూడా పోయి అట్లా కూర్చొని కొద్దిసేపు అక్కడ సంతకం పెట్టి వస్తా. అంటే తల్లి అన్నం పెట్టి మనం పెద్దది చేస్తే ఇది తెలివి. ప్రేమ మీద కవిత ఉన్నారు. ఆ ప్రేమ మీద కవితలు ఇరామ్ మంజిల్ మీద ఉన్నది. ఇంట్లో మంచి మంచి కథలు ఉన్నాయి. ఇది బాగుంటుంది. ఫూల్ బన్కర్ ముస్కురానా జిందగీ, फूल बनकर फ्लावर, फूल बनकर मुस्कुराना जिंदगी, मुस्कुरा के गम बुलाना जिंदगी, मुस्कुरा के गम बाध बुलाना जिंदगी అంటే మర్చిపో. हर दिन न मिले तो क्या हुआ,
దూర్ రహకర్ భీ దోస్తీ నిభానా జిందగీ. తెలుగులో చెప్తా. పువ్వు వలె చిరునవ్వులు చిందించటమే జీవితం. పువ్వు వలె చిరునవ్వులు చిందించటమే జీవితం. చిరునవ్వులతో చింతలను మరిపించటమే జీవితం. ప్రతిదినం కలిసి కనబడకపోతేనేం దూర తీరాల నుండి స్నేహాన్ని కొనసాగించటమే జీవితం. ఇది స్నేహం మీద అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా బాగున్నది. ఇది ప్రేమ కవిత్వం. ఉదాస్ హోతో మేరీ హసీ మాంగ్ లేనా. ఉదాస్ అంటే విచారంగా ఉన్నావా, నా చిరునవ్వు అడిగి తీసుకో. ఉదాస్ హోతో మేరీ హసీ మాంగ్ లేనా, కోయి గమ్ హోతో మేరీ ఖుషీ మాంగ్ లేనా. तुम जियो 100 साल, एक दिन कम हो तो मेरी जिंदगी मान लेना. విషాదంగా ఉంటే నా చిరునవ్వును అడిగి తీసుకో. అట్లుండకు, నువ్వు నవ్వుతుండు, నా నవ్వుల్ని నీకు ఇస్తా. బాధగా ఉంటే నా ఆనందాన్ని అడిగి తీసుకో. నువ్వు 100 వసంతాలు జీవించాలి, ఒక దినం తక్కువైనా నా జీవితాన్ని అడిగి తీసుకో. అద్భుతంగా ఉంది, సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఇక చూడండి, ఉర్దూ మీద లేదా ఆనాడున్న పాండిత్యం, ఆనాడున్న జీవితం వాళ్ళు రాసుకున్నారు. మీరు ఇగో ఈ పేరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ అయి ఉండి కల్లోల కలల కాలం అంటే ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? సరే, ఇప్పుడు అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే సలాం హైదరాబాద్లో స్వామి అంటే నేనే. పాత్ర పేరు స్వామి అనే కథానాయకుడు. నా మొత్తం పేరు ఎవరికి తెలియదు. నా మొత్తం పేరు పరవస్తు లోకేశ్వర స్వామి సర్టిఫికెట్లో. ఓహో, ఆ స్వామి దాంట్లో కనబడలే పబ్లిక్లో. వరకు ఏ దోస్తుకు కూడా నాకు ఒక తోక ఉన్నది అని తెలియదు. స్వామి ఆ తోక. అయితే సలాం హైదరాబాద్లో ప్రొటగానిస్ట్ అంటే కథానాయకుడు అంటారా స్వామి. సలాం హైదరాబాదు ఒకటే సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది పుస్తకం. నా ఉద్దేశం ఏంటంటే వెనుకకు పోయి 400 సంవత్సరాల ముచ్చట్లు చెప్తూ 69 ఉద్యమంలో మేము పాశం యాదగిరి, వేణు సంకువయ్యు, మేమందరం 69 ఉద్యమంలో ఇక్కడ ఉన్నాం. మేము యూత్. మీరు అప్పుడు పిల్లల? నేను పియూసీ స్టూడెంట్, ఐ వాజ్ 18 years. యాదగిరి అయితే ఇంకా 17 ఏండ్లే మన పాశం యాదగిరి. మా వేణు సంకులు నాకంటే 1 year ఎక్కువ. మేమంతా పట్నం వాళ్ళం. మేము వేణు సంకులు నల్గొండ కాదు. అయితే నాకు ఒకటి ఏంటంటే ఆ ఉద్యమాన్ని రికార్డ్ చేయాలి. ఆ ఉద్యమాన్ని రికార్డ్ చేయాలని ఇందులో 69 ఉద్యమం అంతా రికార్డు చేసిన, హైదరాబాద్ సంస్కృతి చరిత్ర రికార్డు చేసిన పాత కథలు కొన్ని ఉన్నాయి. తురేబాజ్ ఖాన్, సయ్యద్ మౌల్వి అలావుద్దీను, లేకపోతే కిర్క్ ప్యాట్రిక్, ఖైరునిసా బేగం, మహాలకాబాయి చందా, వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చిన. అయితే 18 సంవత్సరాల పిల్లగాడితోటి ఇది అయిపోయింది. కల్లోల కలల కాలం పుస్తకం ఏంటంటే 1970 నుంచి 90 వరకు. తెలంగాణ ఉద్యమం 69 అయిపోయిన తర్వాత ఇక మేము BA ఫస్ట్ ఇయర్కు నేను రాగానే మాకు నక్సల్బరీ ఉద్యమంతో మాకు పరిచయాలు జరిగినాయి. మా అదృష్టం ఏంటంటే కొండపల్లి సీతారామయ్యకు, సత్యమూర్తికి మా ఓల్డ్ సిటీలో మేము షెల్టర్ కల్పించినాము. వాళ్ళకి నేను కొరియర్గా పనిచేసిన. ఆ రోజుల్లో ఎర్రజెండా మీద భక్తే తప్ప సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏవి తెలియవు. ఏదో పని చేయాలి అనేది ఆ ఆవేశం ఉంటుంది కదా, పిల్లలకు ఉండే ఆవేశము. అయితే వాళ్ళు కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి అని నాకు 10 ఏళ్ల తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు మీకు వాళ్ళు ఎవరు? రహస్యంగా అండర్ గ్రౌండ్ జీవితాలు కదా. తర్వాత ఇక నేనేం చేసిన అంటే నక్సల్బరీ ఉద్యమంతో ప్రభావితమయ్యి ఈ పుస్తకము 70 నుంచి 90 వరకు 20 ఏండ్లల్లో నా జీవితం ఉంటుంది. దేశకాల పరిస్థితులు ఉంటాయి, ఎమర్జెన్సీ ఉంటుంది, రాజకీయాలు ఉంటాయి, నా వ్యక్తిగత జీవితము. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము, అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నాం. ఐ వెంట్ టు జైల్ ఇన్ ఎమర్జెన్సీ టైం. అందుకోసమే మొన్న ఆంధ్రజ్యోతిలో
ఎమర్జెన్సీ రోజు నేను రాసిన. కళ్ళు కత్తిరించుకోనైనా సరే కనురెప్పలు కత్తిరించుకొని మీరు కాలానికి కాపలా ముగింపు కాయాలని ముగించిన నేను. సో నా జీవితంలో 70 నుంచి 90 అంటే 20 ఏండ్లు ఇందులో వచ్చింది. అద్భుతమైన పుస్తకం అది, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. తర్వాత ఇప్పుడు ఇక వచ్చే నెల వస్తుంది 90 నుంచి 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు మూడో భాగము ఎంఎస్కో వాళ్ళు వేస్తామని చెప్పిండ్రు. నేను ప్రూఫ్లు కింద దిద్దుకుంటున్నా. దాని పేరు ఏంటంటే తీరం చేరిన నావ. బాగుంది. ఎందుకు పెట్టినా అంటే తెలంగాణ ఉద్యమం కూడా తీరం చేరింది కదా నావ. అనేక ఆటుపోట్లకు అల్లకల్లోలాలకు గురై మొత్తానికి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక అది బంగారు తెలంగాణగా ఎట్లా మారుతుంది తర్వాత విషయం. అది ముందైతే మనం మన జనరేషన్ తెచ్చుకున్నాం. మనం 1952 హైదరాబాద్ స్టేటు అది అట్లే కొనసాగింటే తెలంగాణ మరో రకం ఉండేది కావచ్చు. ఇంత విధ్వంసం ఇంత నష్టం తెలంగాణ జరగపోయేదో ఏమో. స్వయం ప్రతిపత్తి, మన రాజ్యాన్ని మనం ఏలుకునేది. తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఎవల్యూషన్లో పరిణామంలో భాగమే కదా. ఇంత హింస ఉండేది కాదు నేను అనుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రం అయి పరిపాలన మన వైపు లేకపోవడం, తెలంగాణకు కావాల్సినంత ఇవ్వకపోవడం, అంటే వివక్ష దోపిడీలకు నీళ్లు నిధులు నియామకాలలో వివక్ష జరిగింది. ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్నట్టు తెలంగాణ డెవలప్ అయింది కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఫలాలు అందలేదు కదా. కాబట్టి మనము అప్పటి నుంచి హైదరాబాద్ స్టేట్గా సపరేట్గా ఆంధ్రప్రదేశ్ 56లో ఏర్పడకపోతే మన డెవలప్మెంట్, మన గౌరవము, మన ప్రతిపత్తి మనకు ఉండేది. మన స్టైల్లో మనం డెవలప్. తెలంగాణ కూడా ఇంత హింసలను బాధలను అనుభవించేది కాకపోవచ్చు అంటున్నాను. అవును, నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఏమి తిన్నది అరగక కాదు. ప్రజలు ఎందుకు త్యాగాలు చేసుకుంటారు, రక్తపాతం వైపు ఎందుకు పోతారు? అది నెసెసిటీ. అది చారిత్రక సంధి దశలో భూమాత పురిటి నొప్పులు పడుతుంది. అదే నక్సల్బరీ ఉద్యమము. సో ఇప్పుడు మూడవ భాగంలో నేను తీరం చేరిన నావాన్ని 2 ఉద్దేశాలతో పెట్టిన. ఒకటేమో 69 నుంచి మన కథ మొదలయ్యింది. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతున్నది? 2014లో తెలంగాణ తెచ్చుకోవటంతో ఎండ్ అయ్యింది. రెండోది నా జీవితం కూడా తెలంగాణ వచ్చినప్పుడు నేను 64 సంవత్సరాలు 2014లో 64 అంటే 19 ఏళ్ల నుంచి మొదలైన ఇక ఆఖరికి 64 ఏళ్లకు నేను నా జీవిత కాలంలో నేను తెలంగాణను నేను సైతం సమిధనొక్కటి దార పోశాను అన్నట్టుగా నేను సైతం అట్లా రాస్తున్నారు దాన్ని. కానీ మీరు రాసిన వాటిల్లో అప్పట్లో చర్చ జరిగింది ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర. ఇవాళ మన తెలుగు వాళ్ళు చాలామంది ప్రపంచాన్ని చుట్టూ వస్తున్నారు. వాళ్ళకి చాలా ఆనందం కూడా అవుతుంది. అరే భలే తిరుగుతున్నారబ్బా, ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎంత తెలుసో అంత చెప్తున్నారు వాళ్ళు. కానీ గొప్ప విషయం అట్లా తిరగడం చెప్పడం. ఈ స్కూటర్ యాత్ర చేయాలనే ఒక వినూత్నమైన ఆలోచన ఇవ్వాలంటే రొటీన్. కానీ ఆ రోజు అది ఈ పుస్తకం రాసిన టైంలో చాలా 2009లో వెళ్ళిన. ఎందుకు వచ్చింది ఆలోచన ఇట్లా రాయాలని? ఎందుకు వచ్చింది అంటే నేను సహజంగా సంచారిని. నేను లోకేశ్వరుని కాబట్టి లోకేశ్వరుని కాబట్టి అంటే ఈశ్వరుడే పెద్ద ఆది భిక్షువు, ఆది సంచారి కదా. అవును. సో నాకు కూడా ఈశ్వరుని కాబట్టి ఆ లక్షణాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే జ్ఞాని లోక సంచారి అని ఒక సామెత. జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు లోకాన్ని తిరుగుతుండాలి. జ్ఞాని లోక సంచారి అని ఒక మాట ఉన్నది. అంటే నీకు జ్ఞానం కావాలంటే పుస్తక జ్ఞానమే కాకుండా ప్రత్యక్షంగా తిరుగుతుంటే సాధక బాధకాలు, చరిత్ర, జ్ఞానము, ప్రజలు. అందుకోసం గాంధీ గారు ఏం చేసిండ్రు? భారతదేశానికి రాగానే సౌత్ ఇండియా నుంచి దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి రాగానే ఒక చిన్న రైలు పెట్టెలో భార్యతో సహా దేశమంతా తిరిగిండా. ఎందుకు? అర్థం చేసుకోవటానికి, ఈ దేశం యొక్క స్పిరిట్ను, ఈ దేశం యొక్క తత్వం, దేశం యొక్క ఆత్మ అర్థం చేసుకోవటానికి. మనకు సంచారత్వం అనేది బుద్ధుడి కాలంలో ఉన్నది. జైనులు దేశం తిరిగిండ్రు, బౌద్ధ భిక్షువులు తిరిగిండ్రు, శంకరాచార్యుడు 30 ఏళ్లకే దేశమంతా తిరిగిండు, రామానుజుడు తిరిగిండు, వల్లభాచార్యుడు తిరిగిండు.
తిరగటం ద్వారా. ఇప్పుడు చిన్నప్పుడు మనం చందమామ కథలు చదువుకున్నాం. రాజకుమారుడు గురుకులంలో విద్య కంప్లీట్ చేసిన తర్వాత దేశాటనం చేసేవాడు. తన రోజు తిండి తనే సంపాదించుకునేవాడు. 1 ఇయర్ దేశాటనం చేసి వచ్చిన తర్వాత పట్టాభిషేకం. అంటే ఏంటిది? చరైవేతి చరైవేతి అని అథర్వణ వేదంలో అనుకుంటా ఒక మాట ఉంది. తిరుగుతుండే ఎప్పటికీ. తిరగటం ద్వారా అందుకోసం రాజులు మారువేషాలలో తిరిగేవాళ్ళు. సో సహజంగా నా రక్తంలో సంచార గుణాలు కొన్ని ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచే ఉన్నది. నేను దేశమంతా తిరిగి చూసిన. రిటైర్మెంట్ తర్వాత మాత్రం నేను ఇప్పటికీ సగం ప్రపంచం చూసిన అన్న తృప్తి నాకు ఉంది. యూరోప్లో 13 దేశాలు, ఆస్ట్రేలియా చూసిన, న్యూజిలాండ్ చూసిన, ఇంకా మిగతా దేశాలు కూడా నేను సగం ప్రపంచం చూసే అదృష్టం నాకు కలిగింది. ఎందుకు కలిగింది? హమ్ అప్నే మర్జీకే మాలిక్ హై. బలమైన కాంక్ష ఉన్నప్పుడు, బలమైన కోరిక ఉన్నప్పుడు ఢూండేతో ఖుదా భీ మిల్తా హై. దేవులాడితే దేవుడు కూడా కనపడతాడు. అంటే ఏంటిది? మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే. అయితే ఇప్పుడు మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ఛత్తీస్గఢ్ ఎందుకు పోయినానంటే, చే గువేరా మోటార్ సైకిల్ డైరీ అని సినిమా వచ్చింది, పుస్తకాలు చాలా వచ్చినాయి. చే గువేరా తన లాటిన్ అమెరికన్ దేశాలను అర్థం చేసుకోవటం కోసం ఒక ఫ్రెండ్ తోటి కలిసి మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఏమనుకున్నానంటే, ఉద్యమం అప్పుడు 2009లో కుంటుపడ్డది. మనము చాలా పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు గెలవలేకపోయినాం. కేసీఆర్ గారు కూడా కొద్దిగా స్తబ్దతకు గురయ్యాడు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి, దానికి నాయకత్వం వహించినటువంటి శంకర్ గుహ నియోగి గొప్ప దేశభక్తుడు, ట్రేడ్ యూనియనిస్ట్ కాబట్టి, అక్కడ ఈ స్వరాష్ట్రం ఎట్లా సాధించుకున్నారు, ఆ ఛత్తీస్గఢ్ ఏంటిది, అబుజ్మాడ్ ఏంటిది, నక్సలైట్లు అక్కడ ఎందుకున్నారు, ఇదంతా స్టడీ చేయాలని. అప్పటికి ఇంకా నేను రిటైర్ కాలే. అప్పటికి నేను సర్వీస్లో ఉన్నాను. లీవులు పెట్టి ఇంకొక ఫ్రెండ్ను మన తెలంగాణ ఉద్యమకారుడిని తీసుకొని నా సొంత స్కూటర్ మీద ఇక్కడి నుంచి సగము ఛత్తీస్గఢ్ తిరిగినాం. మేము తిరిగేటప్పుడు ఏమనుకున్నాము, హైఫైగా తిరగొద్దు, డబ్బులు పెట్టి విలాసవంతంగా మంచి భోజనము, మంచి హోటల్ కాదు, ప్రజల మధ్యలో దారులు లేని అరణ్యాలలో తిరగాలి, ఆ ప్రకృతిని చూడాలి, అక్కడ ఉద్యమాన్ని స్టడీ చేయాలి అని 13 రోజులలో దాదాపు 2000 కిలోమీటర్లు తిరిగినాం మేము స్కూటర్ మీద. వచ్చేటప్పుడు గోదావరి నది దాటి కాళేశ్వరంకి వచ్చినాం. పోయేటప్పుడు భద్రాచలము, కుంట, సుక్మా, జగదల్, కాంకేర్, గల్లీ రాజహర ఇట్లాంటివన్నీ. అప్పుడు అడుగడుగున సల్వాజుడు ఒకవైపు ఉన్నది, మిలిటరీ వాళ్ళు ఒకవైపు ఉన్నది. మమ్మల్ని ఎవరు ఏమనలేదు. అడవులలో దారులు తప్పినాం. అప్పుడు అడవి మనుషులు పోయేవాళ్ళు ఉంటారు కదా, ఇంత బుడ్డగొచ్చి పెట్టుకొని, వాళ్ళకు తెలుగు రాదు, వాళ్లకు మడియా భాష వస్తుంది. ఇట్లా దారి తప్పి నానా కష్టాలు పడి చివరికి గోదావరి రివర్లో ఆ ఇసుకలో మా చిన్న స్కూటర్ కదా నడవలేదు. అప్పుడు ఊర్లోకి పోయి ఒక ఎడ్ల బండి తెచ్చి, ఆ పుస్తకం వెనుక ఫోటో ఎడ్ల బండి మీద స్కూటర్ ఉంటుంది. ఇది మీరు క్లిప్స్లలో ఇది చూపెట్టండి. నది దాటినాం అప్పుడు. గోదావరి ఎక్కడైతే దాటింది ఇది మేము ఎక్కడ దాటినామంటే సిరోంచా దగ్గర దాటినాం. మహారాష్ట్ర సిరోంచా దాటితే మన కాళేశ్వరం దేవస్థానం. పరకాల, మంతని, కాళేశ్వరం. కాబట్టి మీరే ప్రశ్నలు అడిగింది, నేను చెప్పుకుంటూ పోతే. ఇక్కడ తర్వాత సిల్క్ రూట్లో సాహసయాత్ర. ఇప్పుడు చాలా మంది పిల్లలు వెళ్తున్నారు కదా, వెళ్ళి చూసి వస్తున్నారు కదా, వాళ్ళు చూసిన వాటిని ఎట్లా రికార్డ్ చేయాలి, మీ అనుభవం చెప్పండి. మీరు 2 పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చాయి, దీంట్లో ఎప్పుడెప్పుడు ఫోటోలు, చరిత్ర ఉంది, సాహిత్యం ఉంది. ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా గుర్తించాలి వాటిని? ఏం చేయాలంటే, టూరిస్టులు వేరు, ట్రావెలర్స్ వేరు అని ముందు అర్థం చేసుకోవాలి. ఓకే.
టూరిస్టులు అంటే ఎవరు? ముందే రైళ్ళు, విమానాలు, హోటళ్ళు బుక్ చేసుకొని మన మన టైపు భోజనాలు దొరికే హోటల్స్ ఎక్కడున్నాయో తెలుసుకొని ఒక ప్యాకేజీ టూరు, ఒక యాత్రా సంస్థ థామస్ కుక్కో అట్లాంటి సంస్థల ద్వారా వెళ్ళి అవన్నీ చూసి చేసి రావటము టూరిస్టులు. అంటే ఎక్కువ సాహసాలు చేయటానికి ఇక్కడ ఛాన్స్ ఉండదు. జాగ్రత్తగా పోయి మళ్ళీ మన భోజనమే, మళ్ళీ అక్కడ ఇడ్లీలు దోశలు తినుకుంటూ అక్కడ మళ్ళీ పప్పన్నం తినుకుంటూ జాగ్రత్తగా వాడు చూపెట్టిందే చూసి ఆ ఈఫిల్ టవర్ దగ్గరనో ఎక్కడనో ఫోటో దిగి వచ్చి అదే మొత్తానికి చూడని దానికంటే సంథింగ్ ఈజ్ బెటర్ కదా టూరిస్టులు. నేను యూత్కి ఇచ్చే సలహా ఏంటంటే సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్క కాదు. మనం సాహసాలు చేయాలి యాత్రలలో. ఎటువంటి ప్లాన్ వద్దు. ఎక్కడ ఏది దొరికితే అది తినాలి, ఎక్కడ ఏది దొరికితే అది తినాలి. వీలుంటే ప్రజల ఇళ్లల్లో ఉండండి, అక్కడ మీరు నేర్చుకుంటారు. సాహసాలు చేయాలి, అరణ్యాలు తిరగాలి. ముందే ప్లానింగ్ అనేది ఏమీ చేసుకోవద్దు. అట్లా చేస్తే అంటే డౌన్ టు ఎర్త్ అని ఒక మాట ఉంది కదా, అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ అనుభవాలు పొందటానికి యువకులు సాహసాలు చేయాలి. ఇండియాలో మీరు తిరగదలుచుకుంటే 2 వీలర్ మీద తిరగండి. అప్పుడు ప్రజలు మనకు అర్థమవుతారు, దేశం అర్థమవుతుంది. ఇదే నేను ఇచ్చే సందేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీతో కొన్ని విషయాలు మనం రేఖామాత్రంగా మాట్లాడినాం. మరిన్ని విషయాలు మరింత లోతుగా మాట్లాడదాం. వీలైతే కనుక మీరు మళ్ళొకసారి సమయం ఇస్తే మరిన్ని విషయాలు మాట్లాడదాం. వాస్తవానికి వారితో మాట్లాడింది ఇందాక మీరు గమనించిన చూసిన భిన్న విషయాలన్నీ కూడా ఆనాడున్న హైదరాబాదు, తెలంగాణ, ఆ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పైన తెలుసుకునే ప్రయత్నం ఇది. ఈ చర్చ, ఈ 4 మాటలు కూడా తెలంగాణ జీవితం అంటే ఏమిటి, సగటు హైదరాబాదీ సమాజాన్ని అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుంది, లేదు సగటు తెలంగాణ పౌరుడు ఒక 50 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుంటుందో తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది అని కొంత వెనక్కి వెళ్ళి తరచి చూసుకునే ప్రయత్నంలో భాగమే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.